హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో ఈ వ్లాగ్ ఏంటి అన్నది ఆల్రెడీ తమిళ చూడగానే అర్థమైపోయింది కదా, న్యూ ఇయర్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. 2024లో లైఫ్ గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు. సాడ్ మూమెంట్స్ నుండి కావచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుండి కావచ్చు, తర్వాత చాలా రిగ్రెట్స్ ఉండొచ్చు, చాలా లెసన్స్ అన్ని నేర్చుకుంటాం కదా. సో అవన్నీ 2025లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024లో చాలా చేయాలి అనుకొని చేయలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అనుకున్నవన్నీ జరిగిపోతే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. అలా అని చెప్పేసి సాడ్గా ఫీల్ అయిపోయి డీమోటివేట్ అయిపోకండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని వదిలేసి కొత్తగా స్టార్ట్ చేయండి. 2025లో మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరికీ సక్సెస్ వస్తుంది. గోవిందా గోవిందా చెప్పు చెప్పనా గోవిందా గోవిందా చెప్తా అన్నాడు. గోవిందా పచ్చో చెప్పనా గోవిందా చెప్పు గోవిందా గోవిందా కొట్టు 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 గోవిందా గోవిందా అప్ప గోవిందా సుత్తడు బిడ్డ అడిగాలేసింటాం బిడ్డ చేసులేదు అడిపోయి అది మార్చుకోవచ్చు దానికి చూడండి. మీకు 10 నిమిషాలు టైం 20 పోతాంలే. సో చూస్తున్నారు కదా, నా న్యూ ఇయర్ని అయితే నేను ఇలా స్టార్ట్ చేశాను. లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి మంచిగా పూజ చేసుకున్నాను. అలా ప్రశాంతంగా పూజ చేసుకొని 5 మినిట్స్ అలా దేవుడి రూమ్లో స్పెండ్ చేస్తే వచ్చే పాజిటివ్ వైబే వేరు. మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా నా న్యూ ఇయర్ అయితే చాలా బోరింగ్గా స్టార్ట్ అయిందనమాట. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. నాకైతే అలా ఏం లేదు. పార్తు పార్తు గోవిందా 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 దా ఇంకొచ్చి నాన్న ఇంకా చాలు రా ఇంకో పో. బాబాయ్ని పిలిచిపో, బాబాయ్ రాలా ఈరోజు, పిలిచిపో బాబాయ్ని. సో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఎక్కడికైనా వెళ్ళడం ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీతో అయినా మంచిగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండాలి అనుకున్నాము ఆ రోజు. బట్ విద్య అండ్ సాగర్ ఇద్దరు బయట ఫ్రెండ్స్తో వెళ్ళారనమాట. అందుకే ఇంకా మా డే కూడా కొంచెం బోరింగ్గా ఉండింది. న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇలా అలికి ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే ఈ ఇయర్ ముగ్గు కూడా వేయలేదు, చందు వేసింది. ఇంకా కింద వచ్చి వేరే అక్క వేసిందనమాట. సో చిన్నప్పుడు మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇలా ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు. ఈ ముగ్గులే కాకుండా గ్రీటింగ్ కార్డ్స్ కూడా. చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఆర్ మై ఫేవరెట్ అనమాట. ఎప్పుడో న్యూ ఇయర్ వస్తుంది అనగా ముందే స్టార్ట్ చేసేవాళ్ళం. ఎవరికి ఏది ఇవ్వాలి, ఎలా విష్ చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రీటింగ్ కార్డ్ ఫిక్స్ చేసి మరీ పెట్టేసేవాళ్ళం అనమాట. క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే ఇది ఇవ్వాలి, నార్మల్ ఫ్రెండ్స్కి అయితే ఇది ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇవి అస్సలు లేవు కదా. ఇప్పుడైతే వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టేసి విష్ చేసుకుంటున్నాము. సో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా నేనైతే పర్టికులర్గా చెప్పాలి అంటే ఎవరికి విష్ కూడా చేయలేదు, ఎక్సెప్ట్ విద్య, చందు అండ్ పండు, వీళ్ళకి మాత్రమే విష్ చేశాను నేను. ఇంకా మమ్మీకి కూడా విష్ చేశానులేండి. ఇంకా నేను ఎందుకు విష్ చేయలేదో నాకు కూడా తెలీదు. ఆర్జీవి గారు చెప్పినట్టు 2025 వస్తుంది, లైక్ న్యూ ఇయర్ వస్తుంది అంటే జస్ట్ క్యాలెండర్లో డేట్ మారుతుందంతే, మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. నా లైఫ్లో కూడా 2024 చాలా వర్స్ట్గా గడిచిందనమాట. ఏవేవో చేయాలి అనుకున్నాను, బట్ చేయలేక సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. అప్పుడే 2024 కూడా అయిపోయిందా, 2025 కూడా వచ్చేస్తుంది, ఇలాగే ఉన్నానేంటి అని చెప్పేసి కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట ముందు రోజు నైట్ అంతా.
ఈ ఇయర్ అయినా నేను అనుకున్నవన్నీ సాధించాలి అని చెప్పేసి నన్ను బ్లెస్ చేయండి. వ్లాగ్ విషయానికి వచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేశాను విద్య కోసం. విద్య రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్కైనా తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేసుకొని టెంపుల్కి తీసుకొచ్చాను. ఈవినింగ్ వెళ్దాంలే, మేము బయటకు వెళ్ళాలి, లేట్ అయిపోయింది అది ఇది అని చెప్పి కహానీలు చెప్పాడు. అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నేను ఫస్ట్ టెంపుల్కి తీసుకెళ్ళు, తర్వాత నీ ఇష్టం ఇంకా ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పాను. అందుకే ఇంకా దగ్గరలో చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కాబట్టి, అందులోనూ నాకు ఇష్టమైన టెంపుల్ కాబట్టి తీసుకొచ్చాడు ఇక్కడికి. నేను ఎలాగో ఎంజాయ్ చేయలేకపోతున్నాను, కనీసం విద్య అయినా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి కొంచెం సరదాగా గడపని అని చెప్పేసి వదిలేశానమాట. ఆ రోజు టెంపుల్లో చూసారా, ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేశారు. అండ్ ఈవినింగ్ అన్నదానం కూడా ఉందంట. అన్నీ కడిగి పెడుతూ నానబెడుతూ ఉంటారు కదా, సో అలా చేస్తూ ఉంటే చూసాను నేను. వేరే ఆంటీని అడిగితే అన్నదానం ఉందని చెప్పారు. న్యూ ఇయర్ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన ఫెస్టివల్ కాదు కదా, బ్రిటిష్ వాళ్ళ ఫెస్టివల్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళది మనమేం సెలబ్రేట్ చేసుకోము అని చెప్పేసి. అలాంటప్పుడు టెంపుల్స్ అన్నీ ఎందుకు ఇంత అలంకరించారు అండ్ జనం అందరూ కూడా చాలామంది ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు. ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి, మనందరం హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఇయర్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకోవాలన్నమాట. సో విజన్ బోర్డ్ లాగా రెడీ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను కూడా ఈ ఇయర్. అదేంటి అంటే, ఈ ఇయర్ మనం ఏమేం చేయాలి అని చెప్పేసి ఎక్కడైనా నోట్ చేసుకొని ఎవ్రీడే మనం అవి చూసుకునేలాగా పెట్టుకోవాలన్నమాట. లైక్ ఒక చార్ట్లో కానివ్వండి, నోట్ ప్యాడ్లో కానివ్వండి, జస్ట్ మనం ఏమేం చేయాలి ఈ ఇయర్, ఏమేం చేయాలనుకుంటున్నామో అని చెప్పేసి నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అవన్నీ చేయాలి అని ఏం లేదు. అట్లీస్ట్ అవి చూసినప్పుడైనా మనం మోటివేట్ అయ్యి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. ప్రసాదం కోసం నేను అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ నేను ఇది కొనాలి, ఈ ఇయర్ నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఈ ఇయర్ నేను అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి. అలా మీకు ఏమేమి థాట్స్ ఉన్నాయో, ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఒక చోట నోట్ చేసుకొని దాన్ని వీలైనప్పుడల్లా చూస్తూ ఉండండి. అట్లీస్ట్ దానికోసం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో నాకు తెలిసింది, నేను ఒకరి దగ్గర తెలుసుకున్నది మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు కూడా ఇది నచ్చినట్టయితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను కూడా ఈ ఇయరే విజన్ బోర్డ్ రెడీ చేసుకోవాలి, వాటన్నిటిని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. తీస్తా ఉండు, బాగా పెట్టు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా విద్యా సాగర్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయారు. సో మా పార్తు కూడా కొంచెం రెడీ అయ్యాడు, క్యూట్గా ఉన్నాడు కాబట్టి వాడికి కూడా కొన్ని ఫొటోస్ తీసాము. ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ అనమాట. విద్యా వాళ్ళు 4:30కి అలా ఇంటికి వచ్చేసారు. ఆఫ్టర్నూన్ నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, షూట్ చేయడానికి కూడా ఏం లేదనమాట. చందు బాబు పడుకునేసారు, ఇంకా నేను ఒక పక్క పడుకొని నిద్రపోయాను. బాను కూడా రెస్ట్ తీసుకుందనమాట, తనకు కూడా ఆ రోజు హాలిడే కాబట్టి. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. ఆ పిల్లోడు ఎవరు? వాళ్ళ పిల్లోడా? రాయల్ అరేబియన్ ఎక్కడ ఉండేది ఏంటో ముందుకి రాకన్నా చేసినారు. ఏంది ఇట్లా వస్తాం? ఏం బాగా నేనే బగ్గను. చూపి చూపి చూపి. This one is special for Krishna. Special for Krishna, yeah. No, I want you. జస్ట్ నేను ఇది సాయిబాబా గుళ్ళో చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇది కృష్ణకి వేయాలి. బట్ సో నేను చందు ఏం చెప్పామంటే,
ఈవినింగ్ వరకు మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళండి. ఈవినింగ్ మాత్రం మమ్మల్ని ఎక్కడికో ఒక చోటకి తీసుకెళ్ళండి, అట్లీస్ట్ టెంపుల్కైనా తీసుకెళ్ళండి అని చెప్పాం వాళ్ళకి. అందుకే ఇంకా నో చెప్పకుండా మాతో పాటు టెంపుల్కి వచ్చారు. యాక్చువల్గా కృష్ణుడి టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ చీకటి అయిపోయింది, చాలా దూరం ఉంది, ఎందుకులే అక్కడికి, బాబా టెంపుల్కి వెళ్దాము అని చెప్పారు. అందుకే ఇంకా బాబా టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా మా బాను చూసారా, చేతిలో ఒక పేపర్ పెట్టుకొని మీ అందరికీ సర్ప్రైజ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇస్తాను అని చెప్తూ ఉండింది. ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పినప్పటి నుండి అలానే చెప్తుంది అనమాట, మీ అందరికీ ఒక సర్ప్రైజ్, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అని చెప్పి. మేమేమనుకున్నామంటే గ్రీటింగ్ కార్డ్ ఏమైనా ఇస్తుందేమో అని అనుకున్నాము. బట్ అందులో ఏముంది ఏంటి అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాము, చూస్తూ ఉండండి. ఇంకా సాగర్ చందు టెంపుల్లోకి వెళ్ళిపోయారు. నేను విద్య పార్ట్ 2 వెళ్తున్నాం. మా బాను మాత్రం టెంపుల్లోకి రాకూడదంట. మా అత్తయ్య లాస్ట్ మినిట్లో చెప్పారనమాట, టెంపుల్లోకి బానుని తీసుకెళ్ళకండి అని చెప్పేసి. ఎందుకు అంటే వాళ్ళకి ముట్టంట. సో వాళ్ళ ఇంటి నేమ్ ఉంటుంది కదా, వాళ్ళని దాయాదులు అంటారు. వాళ్ళలో ఎవరో చనిపోయారు, అందుకే ఇంకా టెంపుల్కి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళొద్దు అని అత్తయ్య చెప్పారు. అందుకే ఇంకా బానును బయటే వెయిట్ చేయమని చెప్పేసి మేమందరం టెంపుల్లోకి వచ్చేసాం. ఇంకా పార్తుని మాతో పాటు తీసుకెళ్తున్నాం అనమాట. టెంపుల్ చుట్టూ మాతో పాటు ప్రదక్షిణలు కూడా చేశాడు పార్తు. ఎత్తుకున్నా కూడా దిగేస్తూనే ఉన్నాడనమాట. సరే ఇంకా వీడిని కూడా నడిపిద్దాము అని చెప్పేసి ఇలా విద్య ఒక పక్క, నేను ఒక పక్క తీసుకెళ్తున్నాం పార్తుని. చెప్పాను కదా, టెంపుల్స్ అన్నీ డెకరేట్ చేశారు, అన్నదానం చేస్తున్నారు ఎందుకో అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా ఫుల్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇంకా బయట కూడా అన్నదానం జరుగుతూ ఉంది. న్యూ ఇయర్కి ఎందుకు చేస్తారబ్బా అని చెప్పేసి చాలా థింక్ చేసామన్నమాట మేము. ఒకవేళ మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ముందే దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే ఇంకా పార్తుని వాళ్ళ దగ్గరికి ఇద్దాము అని చెప్తే వాడు అసలు వెళ్ళాడంట. అక్కడ వదిలినా కూడా మా వెనకాలే అలా వచ్చేస్తూ నిన్నాడు. మా పార్తుకి బాబాయ్ పిచ్చి అనమాట, బాబాయ్తోనే ఎక్కువ ఉంటూ ఉంటాడు. ముందు విద్య అని పిలిచేవాడు, ఇప్పుడు బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నాడు. సో టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంది కదా అండ్ స్పేషియస్గా ఉంది. మా పార్తుని ఇంకా ఆపలేకపోతున్నాము. ఇలా అందరినీ చూశాడు అనుకోండి, ఎక్కువ సంతోషం వచ్చేస్తుంది మా పార్తుకి. నార్మల్గా పిల్లలు ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట ఏడుస్తూ భయపడుతూ ఉంటారు కదా, మా పార్తు క్వైట్ ఆపోజిట్ అనమాట. అక్కడ నుండి అస్సలు రాడంట. విద్య అలా తీసుకెళ్తున్నా కూడా విద్య చెయ్యి తీసేస్తున్నాడనమాట, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. అలా బలవంతంగా తీసుకెళ్ళిపోయాం పార్తుని. ఇంకా అన్నదానం జరుగుతుంది అని చెప్పాం కదా, సో లెమన్ రైస్ అండ్ చెనుగులు ప్రసాదం అంటారు కదా, ఆ రెండు పెట్టారు.
ఇంకా నేనైతే శనగలు మాత్రమే తిన్నాను. నాకు లెమన్ రైస్ అంటే అసలు నచ్చదనమాట. ప్రసాదం లాగా ఒక ముద్ద టేస్ట్ చేశానంతే. ఇంకా వీళ్ళకి లెమన్ రైస్ బాగా నచ్చింది. డిన్నర్ కూడా అక్కడే చేసేసారు అందరూ. తినేసిన తర్వాత పక్కనే ఒక బుక్ స్టాల్ లాగా పెట్టారు. అక్కడికి వెళ్ళాము. బాను బుక్ కావాలి అని చెప్పి అడిగింది, మహాభారతం. కానీ అక్కడ స్టాక్ లేదు అని చెప్పి నంబర్ తీసుకున్నారు. స్టాక్ వచ్చిన తర్వాత కాల్ చేస్తాము, వచ్చి తీసుకోండి అని చెప్పారు. అందుకే ఇంకా తీసుకోలేదు. ఇంక ఇక్కడ ఏంటంటే మా బాను మా అందరికి సర్ప్రైజ్ అని చెప్పింది కదా, అది రివీల్ చేస్తూ ఉంది. ఏదది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 108 టైమ్స్ 108 టైమ్స్. ఈరోజు కృష్ణుడు టెంపుల్కి వెళ్తే అక్కడ వేసేద్దాము అని. సో చూసారా ఆ సర్ప్రైజ్ ఏంటో. కృష్ణుడి మంత్రం ఉంటుంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి అది 108 టైమ్స్ రాసిందంట. కృష్ణుడి టెంపుల్కి వెళ్తే అక్కడ వేయాలి హుండీలో అని చెప్పేసి. ఈ మధ్య మా బాను హాస్టల్లో ఉన్నింది కదా, హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కాదు, వాళ్ళ ప్రిన్సిపల్ కృష్ణుడి భక్తురాలంట. పిల్లలందరికీ కూడా కృష్ణుడి మంత్రాలు, కృష్ణుడి పాటలు అవన్నీ నేర్పిస్తూ ఉండేదంట. అలా మా బానుకు కూడా కృష్ణుడి పిచ్చి వచ్చేసింది. ఇంకా టెంపుల్ నుండి రిటర్న్ అయిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను విద్య మళ్ళీ బయటకు వెళ్తున్నాము, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనమాట. మా పార్తు కూడా మాతో పాటు రావాలి అని చెప్పి పైనుండి ఏడుస్తూ ఉన్నాడు. బయట ఎక్కువ చలిగా ఉంది అని చెప్పేసి మేము తీసుకెళ్ళలేదు, ఓన్లీ నేను విద్య మాత్రమే వెళ్తున్నాము. అది కూడా ఎందుకు వెళ్తున్నాము అంటే వీళ్ళు టెంపుల్లోనే వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసేసారు కదా, ఇంకా నాకు అక్కడ తినబుద్ధి కాలేదు. అత్తయ్యకేమో మేము బయట తినేసి వచ్చేస్తాము, ఇంట్లో ఏం చెయ్యొద్దు అని చెప్పాము. అందుకే ఇంకా నేను అక్కడికి వెళ్ళి తిందాము, నేను విద్య ఇద్దరం అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా చూసారా అందరూ ఎంత బ్యూటిఫుల్గా రంగోలీస్ వేశారో. అసలు మేము ఇక్కడికి రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే పండు మమ్మల్ని పిలుస్తూనే ఉండింది రమ్మని చెప్పేసి, ఎక్కడికైనా వెళ్దాము న్యూ ఇయర్ కదా అందరు వెళ్తుంటారు అని చెప్పేసి. విద్యా వాళ్ళు ఇంకా ఇంట్లో లేరు కదా, ఎక్కడికి వెళ్తామని చెప్పి మార్నింగ్ నుండి నేను కూడా ఇక్కడికి రాలేదు. అందుకే చాలా డల్ అయిపోయింది, కదిలిస్తే ఏడ్చేలాగా అయిపోయిందనమాట. పాపం పండుగ కూడా బోరింగ్గా ఉంటుంది కదా, నానమ్మతో మాత్రమే ఉండాలి అంటే. మేమైనా ముగ్గురం ఉన్నాం, మాట్లాడుకోవడానికి అట్లీస్ట్ తోడైనా ఉంటుంది. పండు పాపం ఒంటరిగా ఉండి అలా బోరింగ్గా ఫీల్ అయిపోయి ఏడ్చేసింది. ఇంకా నానమ్మ కూడా పాపం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఉంది. మార్నింగ్ నుండి పిలుస్తుంటే ఇప్పుడు వచ్చారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉండిందనమాట. ఇంట్లో అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటే అవి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా అక్కడ తినేసిన తర్వాత మాతో పాటు పండుని కూడా తీసుకొచ్చేసాము ఇంటికి. మా ఇద్దరి డ్రెస్సెస్ చూసారా, ట్విన్నింగ్ అనమాట, ఒకే డ్రెస్ వేసుకున్నాం ఇద్దరం. ఫస్ట్ పండు తీసుకుంది, ఇంకా బాగుంది అని చెప్పేసి మళ్ళీ నాకు కూడా ఆర్డర్ చేసింది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ మధ్య మేము రోజు పడుకునే ముందు లూడో ఆడుతున్నాము. డే మొత్తం ఎలా ఉన్నా నైట్ ఈ లూడో ఆడి పడుకుంటే ఎంత రిలాక్సింగ్గా హ్యాపీగా ఉంటుందో మాకు. అందుకే ఇంకా రోజు ఆడుతూ ఉంటాం. ఈ రోజు కూడా ఎలాగో ఆడతాం కదా, పండుని కూడా యాడ్ చేసుకుందాం అని చెప్పేసి పండుని కూడా తీసుకొచ్చాము ఇక్కడికి. సో 6 మెంబర్స్ అందరం కలిసి లూడో ఆడుతున్నాము. ఇంకా అందరం లూడో ఆడడమే కాదు, ఓడిపోయిన వాళ్ళు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఏదో ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను ముందు రోజు షూట్ చేశాను 31st నైట్. సో మీరు కూడా చూడండి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో. ఓకే సార్ మింగి మెన్నం తెలుసుకో. అయినా బాగా వస్తుంది. ఎవరు ఫోన్ అది నీదా? మీతో ఇంకొక ఇంపార్టెంట్ అండ్ హ్యాపీ న్యూస్ని కూడా షేర్ చేసుకోవాలి. కరెక్ట్గా న్యూ ఇయర్ రోజే మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. మెమరబుల్గా ఉండిపోతుంది న్యూ ఇయర్ రోజు అని చెప్పి. సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో దట్స్ హౌ అవర్ ఫస్ట్ డే ఆఫ్ న్యూ ఇయర్ ఎండ్స్. ఇంకా ఇవన్నీ మేము ఆ రోజు తీసుకున్న పిక్స్ అనమాట. ఈ వీడియోని ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. సో మీరు కూడా మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు నాతో కూడా షేర్ చేసుకోండి. So thank you for watching the whole video. Take care until my next video. Bye bye.